అంటే ఆత్మకి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చింతపండు ఎట్లా ఉంటుంది అంటే మీరు చెప్తారా చెప్పరా? ఎట్లా ఉంటుంది చెప్పండి? పుల్ల అది దానికి లక్షణం అన్నమాట. మిరపకాయ ఎట్లుంటుంది చెప్పండి? దానికి లక్షణం అన్నమాట. మరి చక్కెర ఎట్లుంటుంది చెప్పండి? తీయ, అది దానికి లక్షణం. మరి పరమాత్మ ఎట్లుంటుంది చెప్పండి? ఆ పరమాత్మ కృష్ణుడి మాదిరి ఉంటుందా, రాముడి మాదిరి ఉంటుందా, శివుడి మాదిరి ఉంటుందా, వెంకటేశ్వర స్వామి మాదిరి ఉంటుందా, లేకుంటే మహావిష్ణువు మాదిరి ఉంటుందా, గుండె శివలింగం మాదిరి ఉంటుందా? పరమాత్మ లక్షణం ఏంటిది? ఏం మాట్లాడతలేదు. సరే మన అనుభవం పెట్టుకున్నా కానీ మనం శాస్త్రం ఎందుకంటే శాస్త్రానికంటే పెద్ద అనుభవం మాట్లాడదు. దాంట్లో న్యాయ దర్శనంలో ఆ పరమాత్మ లక్షణం ఏం చెప్పిందంటే జ్ఞాన అధికరణం ఆత్మ. జ్ఞాన అధికరణం ఆత్మ అంటే జ్ఞానము అనేది పరమాత్మ స్వరూపం. పులుపు అనేది చింతపండు స్వరూపం. మనం దుకాణానికి వెళ్ళి నాకు చింతపండు వద్దు కానీ పులుపు ఏమంటిస్తారా? నాకు మిరపకాయలు వద్దు కానీ కారం ఏమంటిస్తారా? చక్కెర వద్దు కానీ తీపి ఏమంటిస్తారా? అంత ఒకటే. దాని గుణం అంటే కానీ గుణం అంత దాని స్వరూపం అన్నమాట. ఆ విధంగానే జ్ఞానాధికరణం ఆత్మ అంటే జ్ఞానమే భగవంతుడి యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం అన్నాడు. జ్ఞానాధికరణం ఆత్మ స్వ వివిధ జీవాత్మ పరమాత్మ చేతి. జీవాత్మస్తు అల్పజ్ఞ పరమాత్మస్తు సర్వజ్ఞ. ఇంకా కొంచెం ఏదో విశేషణాలు అంత చెప్పింది అనుకోండి. జ్ఞానాధికరణం ఆత్మ అంటే జ్ఞానం అనేది మనకు పరమాత్మకు ఒకటే స్వరూపం. ఆత్మ ఒకటే, ఒకటి జీవాత్మ అంటే ఇంకోటి పరమాత్మ. రెండు రకాలు చెప్పారు. అందరు న్యాయ దర్శనంలో ముఖ్యంగా కణాదుడు చెప్పి చెప్తున్నారు. గౌతముడు కూడా అదే చెప్పాడు అనుకోండి. కణాదుడు చెప్పిన వాడ జ్ఞానము భగవంతుని యొక్క స్వరూపము, జ్ఞానము జీవాత్మ యొక్క స్వరూపం. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. ఆత్మ రెండింటిలో ఒకటే ఉంది. ఒకటి జీవ కలిస్తే జీవాత్మ అయింది, పరమ కలిస్తే పరమాత్మ అయింది. కానీ ఆత్మ మాత్రం రెండింటిలో ఒకటే ఉంది. అయితే ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అంటే జ్ఞానము అనేది స్వరూపం. జ్ఞానం దాని స్వరూపం అంటే అది ఎట్లా? జ్ఞానం స్వరూపం అంటే మీకు ఏమైనా అర్థమైందా? ఏమైనా అర్థమైంది? ఏమో అర్థం కాదు. అయితే మనకు దక్షిణామూర్తి స్తోత్రం అని శంకరాచార్య వారి పేరిట వారిని రచించుండొచ్చు. దక్షిణామూర్తి స్తోత్రం అని ఒక చిన్న స్తోత్రం ఉంది. దాంట్లో ఒక శ్లోకంలో మరి నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి ఎందుకంటే మనం ఏం చెప్పినా శాస్త్రాల కంటే పెద్దల కంటే ఎక్కువ ఏం చెప్పుకో కదా, వాళ్ళ మాటలే మనం అనుకుందాం. మరి నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం అంటే నానా చిత్ర అంటే రంధ్రాలు. చిత్రాలు అంటే ఇవి రంధ్రాలు. ఆ రంధ్రాలు ఒకటి లేవు. నానా చిత్ర అంటే బోలెడు రంధ్రాలు ఉన్న ఒక కుండ ఉంది కదా. ఆ కుండను చీకట్లో ఒక దీపం వెలిగించి ఆ దీపం పైన బోర్లు వేయాలి. దేని కుండ లోపల ఒక దీపం ఉంది. కానీ ఆ ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని రంధ్రాలు కూడా ఎలుతురు వస్తుందా కదా? అప్పుడు ఎన్ని ఎలుతురులు అయినాయి దాంట్లో? బాగా చెప్పిన ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని ఎలుతురులు అయిపోయింది. ఒకటే ఎలుతురు రకరకాలుగా బయటకు వచ్చేసింది అన్నమాట. అన్ని రకాలుగా నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం. ఆ విధంగానే ఏ విధంగానైతే ఒక దీపం పైన చీకట్లో ఒక కుండను బోర్లిచ్చి ఆ కుండకు ఆ రంధ్రాలున్న కుండను బోర్లిస్తే ఆ రంధ్రాల కూడా రకరకాలుగా అనేక రకాలుగా ఎలుతురు వస్తుందో ఒకటే అనేకమైంది. లోపల ఉండేదేమో ఒకటే ఎలుతురు దీపం, బయటకు వచ్చేప్పటికి ఏమైంది?
అనేకమైంది. తూర్పు పక్క ఒక రంధ్రం ఉంటే తూర్పు పక్క ఒక ఎలుతురు వస్తుంది, పడమొక్క రంధ్రం ఉంటే పడమటి పక్క ఒక ఎలుతురు వస్తుంది. ఇంకా దానికి 10 రంధ్రాలు ఉంటే 10 రంగాలు ఎలుతురు వచ్చినట్టుగా జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందదే. మనం జ్ఞానం, మనం ఎవరము? మన స్వరూపం ఏంది? జ్ఞానమే మన స్వరూపం. అయితే దీనిపైన ఈ జ్ఞానం అనే దీపం పైన ఒక కుండ